బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. దీంతో వైసీపీ కార్యాలయం ఎదుట మంత్రి మేరుగా నాగార్జున కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి కట్టిన ఫ్లెక్సీలను తెల్లారేసరికి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది. ఒంగోలు పార్లమెంటు వైసీపీ టికెట్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు చించివేయడం ప్రకాశం జిల్లా వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ గా ఇటీవల నియమితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లాకు రాకముందే నిరసన సెగ తగిలిందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఆయన 2 రోజుల్లో జిల్లాకు కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులతోటి సమావేశం నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా రాత్రి వైసీపీ కార్యాలయం వద్ద, అదేవిధంగా మంత్రి మేరుగా నాగార్జున కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వెళ్లిపోయిన వైసీపీ నాయకులు తెల్లారేసరికల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేయడం చూశారు. అయితే దీనికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఫ్లెక్సీలను, ఏవైతే చించిన ఫ్లెక్సీలను కూడా వైసీపీ కార్యాలయం పక్కనే నిప్పుతో తగలబెట్టేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు ఇవ్వడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేసినట్టు వైసీపీ అధిష్టానం నుంచి లీకులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాకు రావడాన్ని ఇష్టం లేని వారే పనిచేస్తుంటారని చెప్పని ఇటు వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాకి రాకముందే ఆయనకి నిరసన తెగ తగలడం వైసీపీలో తీవ్ర చర్చగా మారింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.